నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక మామూలు కథ కాదండి. మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే కటిక నిస్సహాయత, అలాగే దాన్ని దాటించే దైవానుగ్రహం చుట్టూ తిరిగే ఒక గొప్ప ప్రయాణం. సంపూర్ణమైన విశ్వాసానికున్న శక్తి ఏంటో ఈ వివరణలో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. అసలు ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. అన్ని ఆశలు వదిలేసుకున్న కటిక నిరాశ స్వచ్ఛమైన, ప్రగాఢమైన విశ్వాసాన్ని ఎదుర్కొంటే ఏమవుతుంది? భలే ఆసక్తికరమైన ప్రశ్న కదూ! ఒకవైపు ఏ దారీ కనిపించని నిస్సహాయత, మరోవైపు ఏమీ లేకపోయినా దేవునిపై ఉన్న అమితమైన భక్తి. ఈ రెండూ ఒకేచోట చేరినప్పుడు ఆ వాతావరణం ఎంత గంభీరంగా మారుతుందో కదా! సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే మన కథ మొదలవుతుంది. మొదటి భాగం, గుడి బయట ఆ చలి రాత్రి. ఒక్కసారి ఊహించుకోండి, గడ్డకట్టే చలి, ఒక శివాలయం వీధి, గుడి లోపలేమో ఎంతో ప్రశాంతత, మంచి వెచ్చదనం. కాని దానికి సరిగ్గా బయట, గుడి మెట్ల పక్కన ఒక పేద వృద్ధుడు చలికి వణుకుతూ కూచునున్నాడు. కనీసం కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. ఇంకోవైపు ప్రాణాలు తీసే ఆకలి. లోపలున్న ప్రశాంతతకి, బయట అతను పడుతున్న వేదనకి అసలు పొంతనే లేదు. చూస్తుంటేనే ఎంతో హృదయవిదారకంగా అనిపిస్తోంది కదా! సున్నా. అవునండి, అక్షరాలా సున్నా. ఆ రోజంతా ఆ పెద్దాయనకి ఎవరూ కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు. ఈ సున్నా అనేది ఇక్కడ కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది అతని సంపూర్ణమైన దారిద్ర్యాన్ని, రేపటి మీద ఎలాంటి ఆశలేని అతని నిస్సహాయ స్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆకలితో అలమటిస్తున్న అతనికి అది అంధకారంతో నిండిన సమయం. రెండవ భాగం. ఓ శంభో, నీవే దిక్కు! ఓ శంభో, నీవే దిక్కు! ఈ ఒక్క మాటలో ఎంత బరువుందో గమనించారా? ఆ వృద్ధుడు కళ్ళు మూసుకుని తన మనసులోనే శివుణ్ణిలా వేడుకున్నాడు. మన ధర్మంలో దీన్నే శరణాగతి అంటాం. అంటే మన ప్రయత్నాలన్నీ ఆగిపోయినప్పుడు అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ దైవానికే మనల్ని మనం అప్పగించుకోవటం. ఇక తనకంటూ ఎవ్వరూ లేరని, ఆ కైలాసనాథుడే తన ఏకైక ఆశ్రయమని నమ్మిన ఆ వృద్ధుడి స్వచ్ఛమైన నమ్మకమది. సరిగ్గా అప్పుడే ఏమాత్రం ఊహించని విధంగా ఆ చీకటిని ఛేదించుకుంటూ గుడి తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆ చలిరాత్రిలో గుడి లోపలి నుంచి ఒక పూజారిగారు బయటకు వచ్చారు. అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దం కాస్త పటాపంచలైపోయింది. ఆ వృద్ధుడి ప్రార్థనకి ఆ మహాశివుడే స్పందిస్తున్నాడా అన్నట్లుగా అక్కడో చిన్న ఆశాకిరణం కనిపించింది. మూడవ భాగం, వేడి ప్రసాదం మరియు వెచ్చని దుప్పటి. ఆ పూజారిగారు నేరుగా ఆ వృద్ధుడి దగ్గరికి నడిచి రావటం మొదటి విషయం. రాగానే తన చేతిలో ఉన్న వేడివేడి ప్రసాదాన్ని ఆకలితో ఉన్న వృద్ధుడికివ్వటం రెండోది. ఇక మూడోది, చలికి వణుకుతున్న అతనికి ఒక వెచ్చని దుప్పటి తీసుకువచ్చి కప్పటం. ఆలోచించండి, సరిగ్గా ఆ క్షణంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పెద్దాయనకి అత్యవసరమైనవి ఇవే కదా! అదొక అద్భుతమైన ఉపశమనం. నాయనా, స్వామివారి అన్నప్రసాదం తీసుకో, ఈ దుప్పటి కప్పుకో. ఆ పూజారిగారు పలికిన ఈ మాటలు వింటుంటేనే మనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది గదూ! ఆ గడ్డకట్టే చలిలో ఏ క్షణమైనా ప్రాణాలు వదులుతాడేమో అనుకున్న పరిస్థితిలో ఇవి కేవలం మాటలు కావు, సాక్షాత్తూ ప్రాణదానం. ఆ పూజారి రూపంలో వచ్చిన దేవుడు అతనికి భౌతికమైన రక్షణను, ఒక మాతృమూర్తిలాంటి ప్రేమను అందించాడు. జస్ట్ కొన్ని నిమిషాల క్రితం పరిస్థితికి ఇప్పటికీ ఉన్న తేడా చూడండి. ప్రాణం తీసి ఆకలి, వణుకుతున్న దేహం ఉన్నచోట ఇప్పుడు ఆకలి తీర్చే వేడి ప్రసాదం, కడుపు నిండిన తృప్తి, వెచ్చని దుప్పటి. ఆ ముసలివాడి దుస్థితి క్షణాల్లో ఎలా మారిపోయిందో చూశారా? ఆ రాత్రి అతనికి దొరికిన ఆ వెచ్చదనం బహుశా ఆయనకి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక నాల్గవ, చివరి భాగం, పరమశివుని అనుగ్రహం, ఆనందభాష్పాలు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ సహాయం చేసిన ఆ పూజారి ఏమయ్యాడు? ఆ వృద్ధుడికి ఆకలి తీరింది. ప్రశాంతంగా కడుపు నిండా తిన్న తరువాత కృతజ్ఞత చెబుదామని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. కాని అక్కడ పూజారి లేడు. అంత దగ్గరగా వచ్చి ఆప్యాయంగా ప్రసాదం పెట్టిన ఆ వ్యక్తి ఏమైపోయాడు? చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. వీధంతా నిశ్శబ్దంగా ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఆ పూజారి అక్కడి నుంచి పూర్తిగా మాయమయ్యాడు. కాని ఆ వృద్ధుని మనసంతా అంతుచిక్కని ఒక వింతైన ప్రశాంతతతో నిండిపోయింది. ఆ దుప్పటి ఇచ్చిన వెచ్చదనమే కాకుండా మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన దైవికమైన వెచ్చదనం అతని ఆత్మను తాకింది. అంటే అక్కడ జరిగింది కేవలం ఒక పూట ఆకలి తీరడం మాత్రమే కాదు, అంతకు మించిన గొప్ప ఆధ్యాత్మిక శక్తి అతన్ని ఆవరించింది. అప్పుడర్థమైంది ఆ పెద్దాయనకి తనను ఆదరించిన ఆ పూజారి మామూలు మనిషి కాదని.
ఓ శంభో నీవే దిక్కు అని తను పెట్టిన ఆర్తనాదం నేరుగా ఆ కైలాసానికి చేరింది. ఆ పరమశివుడే స్వయంగా వచ్చి తన భక్తుణ్ణి ఆశీర్వదించాడని తెలుసుకుని ఆ వృద్ధుడి కళలోంచి ఆనందభాష్పాలు రాలాయి. అవధులు లేరి ఆ దైవానుగ్రహాన్ని తలుచుకుంటూ మహాదేవునికి కృతజ్ఞతతో 2 చేతులెత్తి నమస్కరించాడు. ఇది నిజంగా మనందర్నీ ఆలోచింపజేసే విషయం కదూ. స్వచ్ఛమైన నమ్మకం ఉన్నచోట కనిపించని దైవశక్తి ఎప్పుడూ మన వెంటే ఉంటుంది అనడానికి ఆ వృద్ధుడికెదురైన ఈ అద్భుతమే సజీవ సాక్ష్యం. మనకంటూ ఎవరూ లేరనుకున్నప్పుడు దేవుడిమీద మనం పెట్టుకునే అచంచలమైన విశ్వాసం ఎప్పటికీ వృధాపోదు. మరి మీ జీవితంలో ఎప్పుడైనా ఇంతటి ప్రగాఢమైన విశ్వాసంతో దేవుణ్ణి వేడుకున్నారా? ఆ విశ్వాసానికి ఉన్న బలం గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.